రీసెంట్‌గా చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగిందండి. ఒక సీనియర్ ఆఫీసర్‌కి నాకు. ఆయన రిటైర్డ్ ఆఫీసర్ ఆయన. మేమెంతసేపు గవర్నెన్స్ బావుంటుంది, గవర్నమెంట్ బావుండాలి, ప్రజలకి అన్ని సర్వీసులు అందాలి, అసలు ఏమాత్రం అవినీతి అనేది ఉండకూడదు, ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేయాలి, అకౌంటబిలిటీ ఉండాలి అంటాం కదా! అంటే మీలో కొంతమందికి బాగా కనెక్ట్ అవుతాయి డైలీ గవర్నమెంట్ సర్వీసెస్‌తో అందరికీ పనుండదు. కానీ జీవితంలో గవర్నమెంట్ ఆఫీస్‌కి వెళ్ళని వాళ్ళమంటూ ఎవరు ఉండం గదండీ. అది రెవెన్యూ గావచ్చు, రిజిస్ట్రేషన్ గావచ్చు, పంచాయతీరాజ్ గావచ్చు, మున్సిపాలిటీ గావచ్చు, ఇంకేదైనా గానివ్వండి, పోలీస్ స్టేషన్ కావచ్చు. అంటే ప్రభుత్వం ఉన్నది ప్రజలకి సర్వీస్ చేయటానికి అని. అయితే గవర్నమెంట్‌లో ఉండే చిన్న చిన్న లోపాలు, అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటి ఆటి వల్ల పాపం వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి దీనికోసం గ్రీవెన్స్ సిస్టమ్ అనేది ఒకటుంది. అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే మరేం కాదండి. ఇంతకుముందు స్పందన అని, అంతకుముందు మీకోసం అని అనేవాళ్ళు ఇప్పుడు కూడా మీకోసం అంటున్నారు. పీజీఆర్ఎస్ అంటున్నారు. ప్రతి సోమవారం మంచి హడావిడిగా జిల్లా కలెక్టర్ గారు కూర్చుంటారు, జేసీ గారు కూర్చుంటారు, ఆఫీసర్లందరూ కూర్చుంటారు. అక్కడికొచ్చి అందరూ చక్కగా గ్రీవెన్స్ ఇచ్చుకుంటారు. చాలా వరకు పరిష్కారం అవుతున్నాయని అధికారులు అంటారు. కానీ అవ్వట్లేదు. చాలా చోట్ల చేయట్లేదండి. ఇబ్బంది పడుతున్నాం అంటారు. సరే ఇది వేరే టాపిక్కు. అసలు సబ్జెక్ట్‌కొస్తాను. ఆయనకి నాకు మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే, అంటే ఇక్కడ మీ ఒపీనియన్ కూడా అడుగుతున్నాను నేను. దయచేసి కామెంట్‌లో పెట్టండి. ఏం లేదు, ఒక మంచి సోషల్ గుడ్ కోసమేనండి. అంతకుమించి ఏం లేదు. ఫ్రెండ్లీగానే అడుగుతున్నాం. ఆయనేమన్నారంటే, "ఏవండీ ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి మీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా పంపించి, లేకపోతే ఎవరైనా గానీ ఒక్కళ్ళు డబ్బులు ఇవ్వకుండా, అంటే అడిషనల్‌గా డబ్బులు ఇవ్వకుండా, చలానా వగైరా ఉంటాయి కదండీ! గవర్నమెంట్‌కి కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ కాకుండా, ఇంకేదో అక్కడ రైటర్లు వగైరా ఉంటారు, డాక్యుమెంట్ రైటర్లు, ఆళ్ళకి 100, 1000 ఇచ్చేది కాకుండా, అక్కడ ఒక ఫిక్స్డ్ సిస్టమ్ ఉంది. మీకు తెలుసో లేదో, ఫిక్స్డ్ సిస్టమ్ ఉంది. మీరెళ్ళినా, నేనెళ్ళినా, ఎవరెళ్ళినా గానీ అది పే చేయాల్సిందే. దాన్ని ఆళ్ళు ఫిక్స్ చేసేశారు. అంటే ఆ ఎమోషన్‌లో కొత్త ఆస్తి కొనుక్కుంటున్నాం అనే ఎమోషన్‌లో వాడు అమ్ముకుంటున్నాము, డబ్బులొస్తున్నాయి గదా అని చెప్పి వీడు పట్టించుకోవట్లేదు గానీ, దానికొక పర్సెంటేజ్ ఫిక్స్ చేసేశారు. ఒక్కో చోట ఒక్కోలాగుంది. కొన్ని చోట్ల హాఫ్ పర్సెంట్ ఉంటే, కొన్ని చోట్ల 1% ఉంటే, అంటే మీకది హాఫ్, 1 అనేది చాలా తక్కువ కనిపిస్తోంది గానీ, అమౌంట్ పరంగా చాలా భారీ అండి. ఇప్పుడన్నీ భూమి రేట్లు అన్నీ బాగా పెరిగిపోయినాయి కదా! కోట్లల్లో ఉంటాయి. సపోజ్ ఒక రూ. 1,00,00,000 ట్రాన్సాక్షన్ ఉన్న చోట, అంటే రూ. 1,00,00,000 రిజిస్ట్రేషన్ జరిగిన చోట మీరు ఆలోచించండి, 0.5%, 1% అంటే ఎంత? ఈ రాష్ట్రంలో ఎన్ని రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయో తెలుసా? యావరేజ్‌గా ఒక ఆఫీస్‌లో ఎన్ని రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయో తెలుసా? అని ఇలాగే ఆయన ఛాలెంజ్ చేశాడండి. అంటే ఈ ఈ కన్వర్సేషన్‌లో మీకు పనికొచ్చే విషయాలుంటాయి. అందుకోసమే నేను అంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి ఈ ప్రాక్టీసు చేసి అప్పుడు కామెంట్ పెట్టండి అని చెప్పడం నా ఉద్దేశం. అంతకు మించి ఏమీ లేదు. అయితే ఇది ఈరోజు వచ్చింది కాదు. ఆయనే అన్నాడండి. ఈరోజు వచ్చింది కాదు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉంది. కొన్ని డిపార్ట్‌మెంట్‌లో మార్పు రాలేదు. కొన్నైతే చాలా వరకు మారిపోయినాయి. ఇంకో జీఎస్టీ వగైరా ఇంతకుముందు ఇలాగే ఉండేది. కమర్షియల్ టాక్స్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఆ సంస్కరణలు వచ్చినాయి. కొన్ని చోట్ల తీసుకురాలేదు అన్నారండి. నేను సరే ట్రై చేద్దాం గదా అని చెప్పి ఎవరో తెలిసిన వాళ్ళుంటే ఒక రిజిస్ట్రార్ ఆఫీస్ పేరు అది ఎందుకులెండి పంపించాం. అంటే ఫలానా చోటకి చేయించుకుంటున్నాను, వెళతాను అంటే ఓకే. అతను సమాచారం ఇచ్చాడు. కనుక్కున్నామండి. వాస్తవమే ఆయన చెప్పింది. ఆయన చెప్పింది వాస్తవమే. సరే 1, 2 చోట్ల తర్వాత కనుక్కున్నాం. ఏంటి ట్రెండ్ ఎలా ఉందంటే, అంటే ఆయన చెప్పేదేముంది అందరికీ తెలిసిందే గదా! సరే వాస్తవమే అంటే నేను ఆయనకొక సలహా ఇచ్చానండి. అంటే ఇది మీకు అందరికి ఉపయోగపడుతుందని చెప్పడం నా ఉద్దేశం. ఇలాంటివి కూడా డిస్కస్ చేసుకుందామండి. మరేం లేదు, కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. చాలామంది పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఓకే పట్టించుకోరు. ఓకే పట్టించుకోని వాళ్ళ గురించి వదిలేద్దాం. ఆ పెయిన్ ఫీల్ అయ్యే వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. ఈ దురవస్థ పోవాలి, ఈ దుర్లక్షణం ఇది, ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గానీ, మంత్రి గారు గానీ, ఎవరైనా గానీ ఇలాంటిది ఎవరికీ నచ్చదు కదండీ ప్రజాస్వామ్య దేశంలో. ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు ఏ ప్రభుత్వం ఊరుకోదు కదా! సరే నేనేం చేశానంటే, ఓ పని చేయండి అని చెప్పి, అంటే అందరూ దీనికి ఇష్టపడరు మరి. ఆయనైతే ఇష్టపడ్డాడు. అన్నీ అయిపోయినియి, మొత్తం అయిపోయినియి. ఏదో కొర్రీ ఏస్తారు కదా! పర్సెంటేజ్ ఇవ్వను అనేసరికి అతనికి ఏదో కొర్రీ ఏశారండి. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. అప్పటిదాకా ఓకే.
అప్పుడు నాట్ ఓకే అన్నట్టు. అది ఎప్పుడైతే నేను అడిషనల్‌గా ఏమి ఇవ్వను, స్టాంప్ డ్యూటీయే కడతాను. ఇగో డాక్యుమెంట్ రైటర్‌కి ఇంత ఇస్తాను అని చెప్పి. డాక్యుమెంట్ రైటరే అక్కడ కొర్రీ చేశాడంట. అంటే ఆయనే చెప్పించాడు అంటారు. ముందు ఈయన మొదలెట్టాడు. సరే ఈయన అక్కడికి వెళ్ళి ఆ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో స్టాఫ్ ఉంటారు కదా! సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సబ్ రిజిస్ట్రార్ గారిని అడిగితే వాళ్ళు కూడా అదే చెప్పారు. అది లేదు, ఇది లేదు, ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది, ప్రీవియస్ డాక్యుమెంట్‌లో అది లేదు, ఇది లేదు, ఇలాగేదో చెప్పారటండి. అంటే అప్పటి వరకు అయిపోతుంది అనుకున్నాడు, అవ్వలేదు. సరే నేను చెప్పిన సలహా ఏంటంటే పీజీఆర్ఎస్ అని ఉంది. అక్కడ సోమవారం జిల్లా కలెక్టర్ గారు కూర్చొని ఉంటారు. నీకు జరిగింది ఏదైతే ఉందో పోసకొచ్చినట్టుగా చక్కగా లెటర్ మీద పెట్టేసి ఆయనకి ఇచ్చేసేయి, ఆయన చూసుకుంటారని చెప్పామండి. అంటే జిల్లా కలెక్టర్ గారు మరి ఒక జిల్లాకి పరిపాలనా ప్రతినిధి కదా! ఆయన ఖచ్చితంగా అన్నీ చూసుకుంటాడు కదా! ఆయన ఖచ్చితంగా దాన్ని టేకప్ చేశారు. టేకప్ చేసి ఆ జిల్లాలో రిజిస్ట్రార్ ఉంటారు కదండీ! ఇదిగో ఒక గ్రీవెన్స్ వచ్చింది, ఇలా ఇలా జరిగిందంట, మీ వాళ్ళు ఇలా ఇలా చేశారంట, ఏంటి కనుక్కోండి అని చెప్పి. రిజిస్ట్రార్ గారు మామూలుగా అయితే పాత రోజుల్లో, గత రోజుల్లో అయితే వచ్చిందండి, నిజమేనండి, మా ఆఫీసర్‌కి పంపిస్తే ఆఫీసర్ కూడా ఏదో దానికి ఎండార్స్‌మెంట్ ఇచ్చేస్తాడు. అది లేదు, ఇది లేదు, అందుకే చేయలేదు అంటాడు తప్పించి, నా తప్పు ఉంది, అందుకే చేయలేదని అనడు కదండీ, సమర్థించుకుంటారు కదా! సో, ఇక్కడ జరిగింది ఏంటి అంటే సమర్థించుకునే అవకాశం లేదండి ఈసారి. ఎందుకు అంటే ఏదైతే గ్రీవెన్స్ వచ్చిందో అది ఖచ్చితంగా ఆ వ్యక్తితో మాట్లాడాలి ఆయన. జిల్లా రిజిస్ట్రార్ గారే మాట్లాడాలి స్వయంగా. మాట్లాడి కనుక్కోవాలి. నిజాలు నిర్ధారణ చేసుకోవాలి. సిటిజన్ సైడు తప్పుంటే ఓకే, ఇబ్బంది ఉంటే ఓకే, రిజిస్ట్రేషన్ ఈ కారణం చేత ఆపారని చెప్పొచ్చు. కానీ ఇక్కడ జరగలేదు, గుర్తుంచుకోండి. ఏం చేశాడంటే ఆయన, ఇది నిజమేనండి, మా సబ్ రిజిస్ట్రార్ చేసింది తప్పే అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ గారికి పంపించి ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చి ఈయన మళ్ళీ పంపించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశాడండి. కాకపోతే ఇక్కడ కొంత స్ట్రగుల్ ఉంది, పెయిన్ ఉంది. అయినా కానీ ఓర్చుకొని కాస్త సిస్టంలో ఈ కరెక్షన్స్ ఏవైతే కావాలో అవి చేపిద్దాం అనుకునే చోట బాగుంటుందండి. అంటే ఆయన ఒక్కడే అలా చేయటం వల్ల అందరూ మారరు. అలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని పేపర్ మీద పెట్టగలిగి 1-2 రోజులు దానికోసం తిరగగలిగి, మరి ఆరంభం కదండి, తప్పదు, ఎవరో ఒకళ్ళు పూనుకోవాలి కదా, చేయగలిగిన వాళ్ళకి పనులు అవుతాయని చెప్పడం నా ఉద్దేశం అండి. అందరూ కూడా అలా ఏమీ లేరు. మంచి ఆఫీసర్స్ ఉన్నారు, బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కోసం సిస్టమ్ పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండండి, అకౌంటబిలిటీతో ఉండండి, జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తూ, ఇంకొకటి కూడా మీరు పేపర్లో చూస్తూ ఉంటారండి, ఈ సర్వీసెస్కి డబ్బులు ఏమైనా అడిగారా అని చెప్పి ఐవీఆర్ మెసేజ్, ఒక వాయిస్ కాల్ వస్తూ ఉంటే మనం నొక్కుతూ ఉంటాం చూడండి. అంటే రెవెన్యూ సర్వీసెస్, మున్సిపల్ సర్వీసెస్ ఇలాంటివన్నీ పెడుతున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, దాన్ని తగ్గించాలి, ఆ రకమైన అవలక్షణాన్ని పోగొట్టాలనే కదా. కానీ ఇక్కడ ఇదిగో ఇలా జరుగుతోంది. కానీ మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపులే చెప్తున్నా, ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి షేర్ చేయండి. ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి, ఏం పర్వాలేదు. ఈ ప్రాక్టీసు ఫాలో అవ్వండి అని చెప్పడం నా ఉద్దేశం. రెండోది, సపోజ్ ఆ సబ్ రిజిస్ట్రార్ చేయకపోయినా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు పూనుకుంటే చేయించగలుగుతాడు ఆయనతో. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కూడా ఉందండి, అది కూడా భయపడక్కర్లేదు. అంటే ఇంకో చోట కూడా చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, ఎక్కువ ఖర్చు ఏమి అవ్వదు. కాకపోతే ఇక్కడ జరుగుతున్న ప్రధానమైన తప్పు ఏంటంటే, కొంతమంది నాకు చెప్పింది, జనమే అలవాటు చేస్తున్నారండి. జనమే అప్పటికప్పుడు పని అయిపోవాలని చెప్పి 1000, 2000, 10,000, కొంతమంది 25,000, లక్ష పోయినా పర్వాలేదని చెప్పి పని అయిపోవాలని చెప్పి అలా అలవాటు చేయటం వల్ల ఇది వచ్చింది. కానీ అందరూ అలా లేరు. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది నొచ్చుకుంటున్నారు, కొంత ఎక్కువ మెజారిటీ సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా అంటున్నారండి. సో మరి ఇది అంతా ఒరిజినల్గా జరిగిందే, ఇది గుర్తుంచుకోండి, ఇదంతా జరిగిందే. నేను కూడా కాస్త ఆఫీసర్స్తో కూర్చున్నా కానీ, నాయకులతో కూర్చున్నా కానీ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయండి. ఇలాంటిది ఎప్పుడూ అంటే ఓకే, అవగాహన లేని రోజుల్లో, సోషల్ మీడియా లేని రోజుల్లో, 50-60 ఏళ్ల కిందటంటే ఓకే, ఈ రోజులు ఏ రోజుల్లో ఉన్నాం, అందరికీ అవగాహన వచ్చేసింది కదా, అందరం అన్ని హక్కులు, గవర్నెన్స్ గురించి తెలిసిపోయింది కదా. ఈ రోజుల్లో కూడా అలా ఉంటే కొద్దిగా అవమానంగా అనిపిస్తుంది. ఎవరికి, మరి ప్రజలకి అవమానంగా అనిపించాలి. పొందాల్సిన గవర్నమెంట్ సర్వీస్ నేను హక్కుగా పొందలేకపోతున్నానే అని ఆయనకు అవమానంగా అనిపించి, ఏ మనిషి అయితే కాస్త ప్రశ్నించడం నేర్చుకుంటాడో అప్పుడు మొత్తం సిస్టమ్ మారిపోతుందండి. భారతదేశంలో కేరళ ఇలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. విదేశాల్లో అయితే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పద్ధతి క్రైమ్ అండి. చాలా పెద్ద క్రైమ్. అతను ఉద్యోగం కూడా తీసేస్తారండి, గవర్నమెంట్కి బ్లాక్ మార్క్ కూడా. కానీ మన దేశంలో ఎవరు అడగక ఇలా అయిపోయింది. సో మరి నేను ఆయన మాట్లాడుకున్న విషయం మీకు చెప్పాను, పని అయిన పద్ధతి కూడా చెప్పాను.
ఇంకొకటి కూడా చెప్తున్నాను మీకు. ఒకవేళ అక్కడ కలెక్టర్ గారి దాకా వెళ్ళలేదు అనుకుంటే 1100 అని ఒక నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసి చెప్పినా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని మీ కంప్లెయింట్ ఆ కలెక్టర్ గారికి, ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో హైయెస్ట్ ఆఫీసర్లు ఐజీ ఉంటారండి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అలాంటి వాళ్ళకి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషనే కాదు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, సర్వే సెటిల్మెంట్స్ అంటే మీ భూమి సర్వే చేయట్లేదు, డబ్బులు అడుగుతున్నారు. ఇలాంటివి ఎక్కడున్నా ఒక మున్సిపల్ సర్వీసెస్ కావచ్చు. ఈరోజు ఈ అవకాశం ఉందని చెప్పడం నా ఉద్దేశం. అంటే రియల్ స్టోరీ చెప్తే మీరు కూడా నమ్ముతారు కదండీ! అందుకోసం. ఇక లేదు, కాలేదు, అవ్వట్లేదు అన్నప్పుడు నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! దయచేసి ఈ ఈ ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోండి. కాకపోతే కొంత స్ట్రగుల్ ఉంటుంది. ఐ మీన్ ఒక రోజు, 2 రోజులు స్ట్రగుల్ ఉంటుంది. కొంత ఫైట్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు చేసే ఫైటింగ్ చాలా మంచిదవుతుంది. ఆ మార్పు చాలామందికి చాలా ప్రేరణనిస్తుంది, ఉత్సాహాన్నిస్తుందని చెప్తాను. సో, మరి దయచేసి మీ అభిప్రాయం ఏంటి? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? గవర్నమెంట్ సర్వీసెస్ ముఖ్యంగా డబ్బులివ్వకుండా ఎక్కడెక్కడ చేశారు? కొంతమంది మంచి ఆఫీసర్లు కూడా ఉంటారండి. భలే సర్వీస్ చేస్తారు. వాళ్ళ గురించి చెప్పండి. కొంతమంది పరమ దుర్మార్గంగా చాలా ఘోరంగా ఉంటారు. అవి చెప్పండి దయచేసి. మీ ఒపీనియన్స్, మీ అనుభవాలు చెప్తే చాలా వరకు మాకు ఉపయోగపడతాయని. నాకే కాదు, ఈ వీడియో చూస్తున్న చాలామందికి ఉపయోగపడతాయని చెప్పి ఇది పోస్ట్ చేస్తున్నాను. ఎవరు కూడా పర్సనల్‌గా తీసుకోవద్దు. ఓ మంచి కోసం, సోషల్ కాజ్ కోసం చేస్తున్నాం కాబట్టే దీన్ని పోస్ట్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోవద్దు. ఎవరికైతే అవసరమో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా దీన్ని